చూడు వాళ్ళే ఏ లెవెల్లో ఉన్నారు. మీరు ఇంకా కిందకి వెళ్ళి తీసుకోండి, ఇంకా ఒక 12 అడుగులు లోపల ఉంటారు మీరు. 12 అడుగులు 13 అడుగులు లోపల ఉంటారు మీరు. ఈ లెవెల్లో ఉండాల్సిన మట్టి మొత్తం కూడా కొట్టేసే కార్యక్రమం. ఈ చెరువు కట్టను కూడా వదిలిపెట్టల. భూమి కొనుక్కున్న పర్మిషన్ లేవు, ఎక్కడా కూడా మైనింగ్ పర్మిషన్ లేవు. భూమి కొనుక్కొని ఆ మట్టి దోలుకునే కార్యక్రమం, మట్టి అమ్ముకునే కార్యక్రమం. రోడ్డు కూడా పోద్ది. రోడ్డు వర్షాలు వచ్చి నీళ్లు తగిలితే ఈ రోడ్డు కూడా పూర్తిగా. అవును, ఈ చెరువు దెబ్బతింటది. చెరువు కట్టలు కూడా పూర్తిగా దెబ్బతినేపోయి, ఎందుకంటే ఈ సపోర్ట్ లేకపోతే చెరువు కట్టలు రేపు తెగిపోయే పరిస్థితి ఉంటది. ఈ విధంగా మట్టి దోలుకొని మొలకలూరులో అలుగు లేకుండా, ఈ అలుగు చూడండి, ఈ అలుగు నుంచి నీళ్లు వస్తాయి. దీనికి ఇక్కడ దారి వేశారు. ఈ అలుగులో నుంచి నీళ్లు రాకుండా ఈ వెహికల్స్ మట్టి పోవడానికి. ఒక్క నిమిషం వెనక్కి రాండి. చూడండి, ఈ అలుగుకి నీళ్లు ఇటు పోవాల్సి ఉంటే ఇక్కడ పెద్ద గుంటలు తవ్వారు, ఇక్కడ ఈ రోడ్డు వేశారు. ఎందుకంటే ఈ టిప్పర్లు పోవడానికి దారి చేసుకొని రోడ్డు వేశారు, అలుగు నుంచి వచ్చే నీళ్లు. పడితే రాను కూడా రాలేము. ఒకసారి ముందుకు రా. చూడండి, ఇది మొత్తం ముందుకు రా. చూడండి, ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి కొంచెం వెనక్కి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సుమారు 10 ఎకరాలు ఉంటది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. ఈ 10 ఎకరాలు ప్రభుత్వ భూమిలో రోడ్డు కానుకొని ఇక్కడ తారు రోడ్డు ఉంది, అటుపక్క చెరువు ఉంది. రెండింటి మధ్యలో మొత్తం పెద్ద గుంటలు తీసి దాదాపు 10 ఎకరాలు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తుంటే ఈ భూమి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా స్కూల్ బిల్డింగ్, ఈరోజు ఏదో కేంద్రీయ విద్యాలయానికి భూమి కావాలంటున్నారు, లేదా ప్రభుత్వ బిల్డింగ్లు వాడుకోవచ్చు శుభ్రంగా లెవెల్ చేసి. అలాంటిది ఈ భూమి అంతా కూడా మట్టి తవ్వి ఈ విధంగా పెద్ద పెద్ద గుంటలు 20 అడుగులు 15 అడుగులు 14 అడుగులు గుంటలు తవ్వి ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈరోజు ఉపయోగం లేకుండా చేశారు. చూడండి ఎంత దారుణంగా ఉంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా సుమారు 10 ఎకరాలు ఉంటది. అవతల చెరువు కట్ట వీక్ అవుతుంది, ఇటుపక్క రోడ్డు వీక్ అవుతుంది. ఈ రోడ్డు కూడా రేపు పాడైపోయే పరిస్థితి. నీళ్లు నిలబడితే ఈ రోడ్డు అంతా కొట్టకపోద్ది. ఈ రోడ్డు ద్వారా పమిడిపాడు, కండ్లకుంట, ఇటుపక్క అంతా నగరికల్ వరకు ఈ రోడ్డు ఉంటుంది, డబుల్ రోడ్డు. ఇది పరిస్థితి. ఒక్క అధికారి, కనీసం కలెక్టర్ గారు వచ్చి చూసి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను కలెక్టర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా దారుణంగా ఉంది. పేపర్లో వచ్చినా ఎవరో పట్టించుకోరు, అధికారులు కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోరు, ఎవరు రారు, ఇక్కడికి వచ్చినా సరే పట్టించుకోరు. ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అన్నారు కదా, మేమేదో కోటప్ప కొండ దగ్గర 2000 కోట్లు గుంత చూపించి ఇప్పుడు 8000 కోట్లు దోచుకున్నాం అరవింద్ బాబు. అక్కడ ఇక్కడ చూస్తే దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు మైనింగ్ జరుగుతూ ఉంది మొలకలూరులో. ఒక మొలకలూరులో కాదు, అటు పక్క విప్పర్లో జరుగుతూ ఉంది, సంతగుడిపాడులో జరుగుతూ ఉంది, కోటప్పకొండలో జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అక్రమ మైనింగే. కోటప్పకొండలో ఆఖరికి దేవుడు భూమిని 7.5 ఎకరాలు 8 ఎకరాలు దేవుడు మాన్యంలో మట్టి తీసే కార్యక్రమం చేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా నర్సరావుపేట నియోజకవర్గంలో మట్టి మాఫియా. నర్సరావుపేట ఎవరు కాదు, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 175 కాన్స్టిట్యున్సీలు 150 కాన్స్టిట్యున్సీలో ఈ మట్టి మాఫియా జరుగుతూ ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాగును కూడా వదిలిపెట్ట, వాగు పక్కన ఎడ్జిలన్నీ తీసి పొలాల్లోకి వచ్చి జెండాలు పాతి ఆ వాగు పోయే దారి మొత్తం కూడా మట్టి తోలుకునే కార్యక్రమం. మట్టి తోలుకోవడానికి వాగు ఎడల్పు చేసినట్టు ఇది ఒక డ్రామా అన్నమాట. ఈ విధంగా విపరీతంగా వెంచర్లకి ఒక్కొక్క టిప్పరు 6,000 రూపాయలు, ఒక్కొక్క ట్రక్కు 2,000 రూపాయలు, ఈ విధంగా ప్రభుత్వ భూమిని మైనింగ్ చేసుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎటువంటి అధికారి రాడు, పట్టించుకోడు. నర్సరావుపేటగా జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపల మొలకలూరు. కనీసం వచ్చి చూడటానికి అధికారులు ఎవరికి కూడా మనసొప్పట్లేదు, వాళ్ళు రారు. ఈరోజు ప్రతిపక్షంగా మేము ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఏం చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద
కలెక్టర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క ఫోటోలను కూడా కలెక్టర్ గారికి వాట్సాప్ లో పోస్ట్ చేశారు. అండి, మాది ములకలూరు గ్రామం, పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం. మా గ్రామంలో వచ్చేసి ఇంతకుముందు ఎక్కడ లేని విధంగా మట్టి తవ్వకాలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది కలెక్టర్ గారు పోయే దారిలో జరుగుతుంది. అధికారులందరూ కళ్ళగుంట పోతున్నారు, పమిడిపాడు పోతున్నారు, అన్ని ఊర్లు అధికారులు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ప్రైవేట్ ల్యాండ్స్ తో తోలుకున్నారు, దానికి ఎవరు ఏమనలేదు. ఇప్పుడు చెరువు కట్ట కింద తవ్వుతున్నారు. దానివల్ల ఏమైంది అంటే, చెరువు కట్ట తెగితే మా ఊరు మొత్తం ముప్పు వచ్చింది, ఊరు మొత్తం మునిగిపోయింది. ఇంతకుముందే చెరువు కట్టలో నీళ్లు నిండితే ఊర్లోకి జనాలు రావడానికి ఉండదు, పోవడానికి ఉండదు, ఊర్లో నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదంగా మారిద్ది. దానివల్ల ఏం చేయాలంటే, అధికారులు దయచేసి మా ఊరి మీద దయించి, మా ప్రజల మీద దయించి ఆ మట్టి తవ్వకాలని ఆపే విధంగా చూడాలి. దానికి తోడు ఆ మట్టిలో దాదాపు డైలీ 8 దాకా, నైట్ పొద్దున్న 6 నుంచి మొదలుపెట్టి నైట్ 8 దాకా మట్టి తవ్వకాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఆ మట్టి తవ్వకాలన్నీ ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా ములకలూరు గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానంగా ములకలూరు ఈరోజు మట్టి మాఫియాకి ఒక కేంద్రంగా నిలబడింది. మట్టి మాఫియా నర్సరావుపేట నియోజకవర్గంలో ములకలూరు గ్రామంలో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో దాదాపు 50-60 ఎకరాల్లో ఈ మట్టి మాఫియా జరుగుతాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో పంట పొలాలకు నీళ్లు ఉపయోగించుకునే చెరువు. పెద్దలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆ చెరువుని తయారు చేశారు. ఆ చెరువుకి ఏదైతే R&B రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మధ్యలో ప్రభుత్వ స్థలం సుమారు 10 ఎకరాల్లో అక్రమ మైనింగ్, ప్రభుత్వ స్థలంలో దాదాపు 20 అడుగులు 30 అడుగులు మట్టి తీసే కార్యక్రమం. ఎక్కడి నుంచి అలుగుంది ఆ చెరువుకి, అలుక్కి మెయిన్ R&B రోడ్డుకి మధ్యలో మొత్తం మట్టి కూడా పెద్ద పెద్ద గుంటలు తీసేసి మట్టి అమ్ముకునే కార్యక్రమం. ఇప్పుడు టిప్పర్ 6,000, ట్రాక్టర్ 2,000. ఈ విధంగా రాత్రింబగళ్ళు వందల సంఖ్యలో టిప్పర్లు తోలుకుంటూ రోజు కోట్లు గడించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. లక్షలు కాదు, కోట్లు. అట్లానే రెండో విషయం, రోడ్డుకి యువతల R&B రోడ్డు యువతల డీకే పట్టాలు పొందిన చాలా మంది పేదవాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్లానే పీర్ల మాన్యం ఉంది. ఈ మాన్యానికి లీజుకు తీసుకొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తులమా భారం డబ్బులు ఇచ్చి ఈ డీకే పట్టాలు ఉన్న భూమిని, పీర్ల మాన్యాన్ని మొత్తం కలిపి ఇక్కడ ఒక 30-40 ఎకరాలు చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు, వాటిలో మట్టి దవ్వుకునే కార్యక్రమం. కాబట్టి మొత్తం సుమారు 40 ఎకరాలు. 40 ఎకరాల్లో భారీ ఎత్తున గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఏ గ్రామంలో కూడా జరగని విధంగా, మరి ఒక్క పర్మిషన్ లేదు. మైనింగ్ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అధికారులు వస్తారు, MRO గారు వస్తారు, మీరు మరీ లోతు కొట్టగాకుండా అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని ఎందుకు కొడుతున్నారు, దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది ఎవరు అడగరు. ఎందుకంటే అధికార పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకునే కార్యక్రమం. ఇదే అరవింద్ బాబు గారిని అడుగుతా ఉన్నాను. నువ్వు అన్నావు కదా కొండ దగ్గర మట్టి, అది కూడా మేం చేయలే, ఎవరో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసుకున్నారు. ఇప్పుడు మరి ఎవరు చేస్తున్నారు ఈ దందా? ఎన్ని కోట్లు గడించావు? నీకు తెలియదా మట్టి జరుగుతోందని? ఎన్ని కోట్లు గడించావు? ఒక ములకలూరు గ్రామంలో కాదు, ప్రస్తుతం ఇప్పర్ల గ్రామంలో 250 ఎకరాల చెరువులో మట్టి తీస్తా ఉంటే మాట్లాడరు. సంతగుడిపాడు చెరువులో, అట్లానే కోటప్పకొండ దగ్గర దేవుడి మాన్యం, కోటప్పకొండ స్వయంగా త్రికోటేశ్వర స్వామి మాన్యంలో మట్టి తీస్తే నువ్వే మాట్లాడవు. అన్ని గ్రామాల్లో మట్టి మాఫియా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో కలెక్టర్ గారికి కనపడదు, RDO గారికి కనపడదు, MRO గారికి కనపడదు, మైండ్ ఇరిగేషన్ వాళ్ళు కనపడరు, అధికారులు ఎవ్వరికి కూడా కనపడదు. ఇది పరిస్థితి. ఇది ఒక నర్సరావుపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా దాదాపు 150 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందా, నాయకులు చేస్తున్న మాఫియా
మామూలుగా కాదు. అరవింద్ బాబు ఏదో నీతులు చెప్తా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నాను, 2.5 సంవత్సరాల కాలంలో ఏదైనా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చేశారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సచివాలయాలు కదా మీరు ఉపయోగించుకుంటుంది. ఆయన కట్టిన ఆర్బీకేలు, ఆయన కట్టిన మెడికల్ కాలేజీలు, ఆయన కట్టిన పోర్టులు, ఆయన కట్టిన ఫిషింగ్ హార్బర్లే కదా మీరు ఉపయోగించుకుంటుంది. మీరేమన్నా కొత్తగా పెట్టి ఉపయోగించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? నర్సరావుపేటకి ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చెప్పుకోదగ్గది ఏమన్నా చేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రావట్లేదు ఇంటింటికి. తెలుగుదేశం ఏ వార్డుకి ఆ వార్డు ఈయన పోయి క్లాసులు బీక్కొని వాళ్ళందరూ నించోబెట్టుకొని మాట్లాడుకుంటున్నాడు, అయినా సరే రావట్లా. ఇది పరిస్థితి. ఈ విధంగా ఈరోజు మట్టి దవ్వుకుంటున్నారు. అట్లానే మూడో విషయం, వాగు, కుప్పగంజి వాగు ఉంది. ఈ ఊరు చుట్టూ తిరిగి ఇట్లా వెళ్తూ ఉంటది. ఈ వాగు ఆనుకొని పేదలు, ముఖ్యంగా ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల వారు, పేదవాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. గత 3 తరాల నుంచి 4 తరాల నుంచి ఈ భూమిని అందరూ కూడా 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు, ఇంత తక్కువ భూమి ఇది సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూరగాయలు పండించుకుంటారు, లేకపోతే ధాన్యం, వరి ధాన్యం పండించుకుంటారు. ఇప్పుడు ఆకుకూరలు పండించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక వెంచర్ వేశారు. ఈ వాగు వెంచర్ వాళ్ళు వచ్చి వాగుని మొత్తం మట్టి జరిపి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకా యువతల పొలంలో కూడా మార్కింగ్ ఇచ్చారు. పొలంలో కూడా మార్కింగ్ ఇచ్చారు. ఈ పొలంలో మార్కింగ్ ఇచ్చి ఈ మట్టి కూడా అమ్ముకోవాలంట. మూడోది, ఈ వాగు పక్కన ఈ మట్టి కూడా అమ్ముకుంటే శుభ్రంగా ఆ నీళ్ళు వచ్చి పొలం మీద పడి వీళ్ళందరూ ఖాళీ చేయాల. ఈ పొలాలు పేదవాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఈ మట్టి అమ్ముకోవాలా, కోట్లాది రూపాయలు. ఇది వీళ్ళ ప్లాన్. నేను కనుక్కున్నాను, మైండ్ ఇరిగేషన్ అయ్యి కూడా టెండర్ పిలిచారు. ఇది 8 లక్షల వరకు. ఇంతవరకు వాళ్ళేం మొదలు పెట్టాల. మట్టి తీసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇప్పుడు దాకా ఈ వాగులో మట్టి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇంత దారుణంగా మట్టి జరుగుతూ ఉంటే మొలకలూరు గ్రామం నర్సరావుపేటకి 5-6 కిలోమీటర్ల లోపలే ఉంటది. కలెక్టర్ గారు, జిల్లా కేంద్రం, కలెక్టర్ గారు తిరుగుతూ ఉంటారు, అధికారులు వస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా ఆపే పరిస్థితి లేదంటే ఎంత దారుణంగా ఉందో ఇక్కడ పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడ వెంచర్లు వేసుకోవడం, వెంచర్లకు తోలటం, మట్టి తోలటం, అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తోలుతామని చెప్తారంట. ఈ మట్టి తీసుకెళ్లి వెంచర్లకు అమ్ముకుంటారు. ఇది పరిస్థితి. కుంకలకుంట గ్రామంలో మొన్న మట్టి మాఫియా జరుగుతూ ఉంటే టిప్పర్ కింద పడి మనిషి చనిపోయాడు. టిప్పర్ కింద పడి. ఇప్పుడు ఇక్కడ కూడా అది జరగాల. అది జరిగింది ఎప్పుడో రాత్రిపూట పగలో ఇక్కడ జరిగితే అప్పుడు కానీ వీళ్ళ మనసు చల్లారదు, వీళ్ళు ప్రశాంతంగా ఆపరు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొలకలూరు గ్రామం బిక్కుబిక్కుమంటా ఉంటే ఇక అధికారులు ఎవరు కూడా నిమ్మక నీరు. ఎందుకంటే అధికారులు తెలుగుదేశం పార్టీ ఆయనలో అండతో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే కలెక్టర్ గారు దయచేసి, అమ్మ మీరు ప్రత్యేక మీకే నా మెసేజ్ కూడా మీకే ఇస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే చేపిస్తున్నాడు కాబట్టి ఆయన ఎట్లా ఆపడం. అధికారులు ఎవరో ఎమ్మెల్యే గారు చెప్పిన మాట అంటారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మీరు ఇంటర్ఫియర్ అయ్యి మీరు ఒక్కసారి వచ్చి చూసి ఈ ప్రాంతం అంతా కూడా మొలకలూరు గ్రామంలో సందర్శించి ఈ యొక్క మట్టి మాఫియాని తక్షణమే ఆపాలి. మొలకలూరు గ్రామ ప్రజల్ని, ముఖ్యంగా ఈ వాగు పక్కన నివసించే పేదవాళ్ళని కనికరించి, వాగు ఏమి ఇబ్బంది, దీనివల్ల నీళ్లు పోయేది ఏం లేదు. ఈ వాగు కూడా వేస్ట్ వాటర్, పొలంలో ఉన్న వేస్ట్ వాటర్ వెళ్ళే వాగు ఇది. ఇదేం పొలాలకు ఉపయోగపడే, గేదెలకి మంచి నీళ్లు తాగడానికి వేస్ట్ వాటర్ వెళ్ళే వాగు. ఇప్పుడు అసలే వర్షాలు లేవు, నాగార్జున సాగర్ ఇంతవరకు నీళ్లు రాలేదు, దీనిలో పంటలు పండించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు వాగు చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పరిస్థితి కూడా లేదు. సరే కొంతవరకు కొట్టారు, కొట్టిన వరకు వదిలేసి పొలాలు వరి జోలు రాకుండా ఈ మీరు మిగిలిన ప్రాంతం ఏదో సరి చేసుకునే కార్యక్రమం చేయండి. కాబట్టి మొలకలూరు గ్రామాన్ని సందర్శించి ఈ మట్టి మాఫియాని తక్షణమే అరికట్టాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు అరికట్టకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇక్కడికి విచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలించి ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.